సో నా స్టోరీ పక్కన పెట్టేస్తే సినిమా ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్ అనిపించిందండి. నిజంగా నాకు ట్రైలర్ చూసే వరకు నా ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. శంకర్ పైన చాలా గట్టి నమ్మకంతో ఇండియన్ 2 చూసా. చాలా గట్టిగా ఫీల్ అయ్యా. ఫెయిల్ ఆయన అయ్యాడు, నేను ఫీల్ అయ్యాను. సో అలా చూసి గేమ్ చేంజర్ అబ్బే ఇదేదో ఆనట్లేదని మనకి అనిపించింది. మళ్ళీ ట్రైలర్ వచ్చింది, బాగుందిరా, అటు ఇటు కాకుండా సింపుల్ హిట్ అవుద్దిరా అన్న మైండ్ సెట్ అయితే ఉంది. నాకు నచ్చుద్దిలే అన్నట్టే అనిపించింది. సినిమా చూసొచ్చాక అసలు ఏం సీన్లు సార్ అయ్యి నాకు అర్థం కాదు. ఆ కెమెరా యాంగిల్స్ ఏందండి, శంకర్ గారి సినిమానా అన్నట్టుగా నాకైతే అనిపించింది. ఎందుకంటే సినిమా చూస్తున్నంతసేపు ఆ డిఫరెంట్ కెమెరా షాట్స్ కానీ యాంగిలింగ్ కానీ ఏదో ఇది సినిమాలా లేదు. అదే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటాయి కదా, మోడల్ సూపర్ మోడల్ అన్నట్టు రీల్స్గా ఆ కెమెరా యాంగిల్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారిది అది ఎలివేషన్ సీన్స్గా దేనికి పెట్టారో తెలియదు, కానీ రామ్ చరణ్ గారు వచ్చిన ప్రతిసారి ఒక కెమెరా మూమెంట్ ఉంటుంది. అది నన్ను ఎంత ఇరిటేట్ చేసిందంటే, అది ప్రతిసారి వేయడం వల్ల ఏదో ఎందుకురా ఇంత ఓవర్ ఎగ్జాక్జరేషన్ చేస్తుండ్రా అన్నట్టుగా అనిపించింది. సో ఆ కొన్ని మూమెంట్స్ అయితే నాకు నచ్చలేదు. సో అలా అని చెప్పి సినిమా ఏది బాగాలేదని కాదు, సినిమాలో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. చాలా ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని అదే ఒక కలెక్టర్ ఏమేమి చేయొచ్చు అన్నట్టుగా కొంచెం బాగానే చూపించారు. కానీ ఆ ఎలిమెంట్స్, ఆ ఫ్లాష్ బ్యాక్ మూమెంట్స్, ఇంటర్వెల్ బ్లాక్ తప్ప సినిమాలో ఏమీ లేదు. జస్ట్ ఇట్స్ అన్ యావరేజ్ సినిమా. ఒకవేళ కావాలంటే మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయి ఉండి వెళ్ళి చూడాలనుకుంటే కనుక వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయొచ్చేమో. మామూలు ఆడియన్స్ అయితే ఆ లవ్ ట్రాక్ మీకు ఎక్కదు. ప్లస్ మంచి సాంగ్స్, ఒక సాంగ్ ఉన్నింది అది లేపేశారు. ఇంకా సాంగ్స్ ఏమైనా బాగున్నాయి అంటే స్క్రీన్ పైన చూడడానికి చాలా రిచ్గానే ఉన్నాయి, కానీ చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. నాకు తెలిసి శంకర్ గారు ఇంకా డైరెక్షన్ వదిలేసి అంటే ఆ మైండ్ సెట్ వచ్చేసింది నాకు. శంకర్ గారు ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్ అన్న మైండ్ సెట్ నుంచి శంకర్ గారు ఈజ్ ఎ బెస్ట్ ఈ యాడ్ షూట్లో చేస్తారు కదా ఆ డైరెక్టర్ అన్నట్టుగా నాకు అనిపించింది. సాంగ్స్ విజువలైజేషన్ సేమ్ అలానే ఉంది. చాలా పెద్ద డిసప్పాయింటెడ్ అండి నేనైతే. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్యాటర్న్ ఎవరు చేశారో ఏం పాడో కానీ నేను వాళ్ళ పేర్లు కూడా ఇంకా చూడలేకపోయి. ఎందుకులే నేను చెక్ కూడా చేయలేదు, డైరెక్ట్ సినిమా నుంచి వచ్చి డైరెక్ట్గా రికార్డ్ చేస్తున్నాను. సినిమా అయితే యావరేజ్. ఒకవేళ వెళ్ళి మీరు చూడాలనుకుంటే కనుక మీరు వెళ్ళి మేబీ మీకు నచ్చొచ్చేమో, ఒకసారి ట్రై చేయండి. అంతే తప్ప ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. దిల్ రాజు గారికి ముందే సినిమా చూసే